నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ కరుణాస్ టేస్టీ ఫుడ్స్ ఛానల్. ఈరోజు నెయ్యి తయారు చేసుకోవడానికి పెరుగు మీద మీగడ వీకెండ్‌లో బయటికి తీశాననమాట. ఇదంతా మీగడండి. ఇప్పుడు ఈ మీగడ బాగా స్మాష్ చేసి వాటరు యాడ్ చేసి కవ్వంతో చేయడం చూపిస్తున్నాననమాట. ఓల్డెన్ డేస్‌లో చేస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ బ్లెండర్స్ వచ్చేసినాయి కాబట్టి ఎవరు వాడట్లేదు. కానీ నేను అదే స్టైల్‌లో తీస్తాననమాట. ఒకసారి చూపిద్దాం అని చెప్పేసి ఆల్రెడీ ఉంది వీడియో. అయితే అది బటర్ మేకింగ్. ఇది కొంచెం నెయ్యి తయారు చేయడం చూపిద్దాం అని చెప్పేసి చేస్తా ఉన్నాను. ఇలా మొత్తం స్మాష్ చేసేసేసి ఇప్పుడు మెత్తగా అయిపోయింది. ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసి చూసారు కదా చక్కగా మెత్తగా అయిపోయిందనమాట. ఇప్పుడు చల్లటి నీళ్ళు పోసుకోవాలి. గిన్నె సగం వరకు పోసేసుకొని ఇప్పుడు మళ్ళీ మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని మొత్తం ఒకసారి ఇట్లా కలుపుకొని, లేకపోతే ఉండగట్టేసేసి మొత్తం తిరగదనమాట కవ్వం. అందుకని కొంచెం మొత్తం నీళ్ళు మీగడ మొత్తం కలిపే వరకు ఇట్లా కలిపి దాని తర్వాత చిలకాలన్నమాట. చిలికినప్పుడు ఇప్పుడు మజ్జిగ సపరేటు, అలాగే ఈ వెన్నపూస సపరేట్గా అవుతుంది. అంతవరకు మనం ఇలాగా చిలుకుతూ ఉండాలన్నమాట. ఇది ఒక 20 నిమిషాలన్నా కానీ చిలకాలి. అయితే మనకు తెలుస్తుందన్నమాట. ఎట్లంటే మనం మజ్జిగ కవ్వం పైకి లేపినప్పుడు మజ్జిగ కవ్వానికి చక్కగా వెన్నపూస అంటుకొని ఉంటుంది. అట్లాగే నీళ్లు సపరేట్ అయిపోయి ఉంటాయి. ఆ విధంగా మనం చూసుకొని ఇక ఇది కరెక్ట్ స్ట్రక్చరు అనుకొని చెప్పి మనం ఆపేసి ఇట్లా మనం వెన్నపూసని మజ్జిగను సపరేట్ చేయాలి. ఇలా సపరేట్ చేస్తూ ఉన్నప్పుడు ఆ వెన్నపూస బాగా టైట్ అయ్యే వరకు కూడా మనం సపరేట్ చేస్తూ ఉండాలి. దానిలో ఉన్న నీళ్ళన్నీ దిగిపోయే వరకు కూడా మనం ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. ఇట్లా ఒక 5 నిమిషాలు గట్టిగా చేస్తూ ఉన్నప్పుడు మనకు సపరేట్ అవుతుందన్నమాట. నీళ్ళన్నీ సపరేట్ అయ్యి వెన్నపూస చక్కగా మనం తీసి 2-3 సార్లు నీళ్ళలో కడగాలన్నమాట. అప్పుడైతే వాసన లేకుండా ఉంటుంది. అయితే ఇప్పుడు వెన్నపూసని మనం స్టవ్ మీద పెట్టేసుకున్నాము. ఇట్లా మంచిగా నొరగగా లేయర్గా వస్తుంది కదా. ఇది మంచి వెన్నపూస. ఇప్పుడు ఇది నెయ్యి తయారైపోతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో కూడా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మనం కావాల్సినప్పుడల్లా వెయిట్ చేసుకోవచ్చు. కాదనుకుంటే ఇంకా 2 నిమిషాలు బాగా వేడి చేయడం వల్ల ఏమవుతుందంటే బాగా మరిగి చక్కగా ఎర్రగా కాగుతుందనమాట. అప్పుడు నెయ్యి పూర్తిగా 100% తయారైపోయినట్టు. ఇంకా మనం వేడి చేసుకోవడమే కానీ మళ్ళీ కాయవసరం లేదు. ఇప్పుడు ఇది చూసారు కదా, నెయ్యి కరెక్ట్ స్టేజ్లో కాగిపోయింది. ఇప్పుడు దీన్ని చల్లారనిచ్చుకొని మనం బాక్స్లో తీసి పెట్టుకుంటే కనుక వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే స్వీట్స్ తయారు చేసుకోవడంలో కూడా మనం వాడుకోవచ్చు. దీనిలో ఏదైనా యాడ్ చేస్తే స్వీట్స్లో వేయడానికి ఉండదు. అందుకని స్టవ్ ఆఫ్ చేసేసాను. ఈ స్టేజ్లో చల్లారిపోతే దీన్ని మనం సపరేట్ చేసుకోవచ్చు.